కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ శాఖలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని, నేటి యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నతంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య అన్నారు. యువత సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు, దుష్ప్రచారాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాల్యారంభ అభివృద్ధి మరియు అభివృద్ధి స్క్రీనింగ్ పై రాష్ట్రవ్యాప్త సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. 2024లో ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను కూటమి ప్రభుత్వానికి అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 2024 జూన్ 4న ఒక దుర్మార్గుడి కబంధహస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి లభించిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. 2 ఏళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి సంక్షేమాలతో ముందుకు వెళుతుందని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మంచి ప్రజానాయకుడిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. చంద్రబాబు అంటేనే మోసం, మోసం అంటేనే చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళల్ని ఘోరంగా వంచిందని విమర్శించారు. ఆంధ్రాలోనే ఏం పీకలేను అన్న పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మెడ్స్టార్ ఆసుపత్రి మరో అరుదైన వైద్య విజయాన్ని సాధించిందని, యూరప్ కు చెందిన చిన్నారికి మెడ్స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య అన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. యూరప్ కు చెందిన రోగికి రాష్ట్రంలో ఇంత క్లిష్టమైన జన్యుపర గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే డిఎస్సీపై వైసీపీ శ్రేణులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ మండిపడ్డారు. నేషనల్ గేమ్ అయిన బ్రిడ్జ్ గేమ్ కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోయినా దానిని వివాదాల్లోకి లాగి రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 16,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ ప్రకటిస్తే ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో 1950లో వెలువడిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, ఆ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం నగరంలో ఆత్మగౌరవ మహాధర్నా చేపట్టింది. తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తే రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్తామని ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్ హెచ్చరించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది చిత్రం ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించడం పట్ల అఖిల భారత చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ ఎల్ శ్యామ్ ప్రసాద్ తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అద్భుత నటన, సాంకేతిక నిపుణుల ప్రతిభే ఈ భారీ విజయానికి కారణమని ఆయన కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పేదవాడి ఆగ్రహానికి గురికాక తప్పదని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. ప్రజాగ్రహం పెరగకముందే సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో పాటు కూటమి ప్రభుత్వం ఇస్తామన్న హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.